శంకర్ ఇక్కడ ఇది చాలా నిజాయితీ గల సినిమా. రైతుల ఆక్రోశాన్ని, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అవసరమా? కొన్ని సినిమాలో గుడివాడ కూడా ఒక పాత్ర అండి. అదేంటండి, గుడివాడలో రాజకీయం ఉంటుంది కదా. గుడివాడ కూడా ఒక పాత్ర అండి సినిమాలో. రియల్గా సార్, జోక్ కాదు, సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. గుడివాడ ఈజ్ ఆల్సో ఒక క్యారెక్టరైజేషన్ లాగా చేశాను నేను. ఇంకోటి, రైతులకు జరిగిన విషయం మీదే రాజధాని ఫైల్స్ తీశారు, కానీ ఆ దండం పెడుతున్న క్యారెక్టర్ ఎవరిదండి? అది ఏదండి దండం పెడుతున్న మీరు ఎవరిది అనుకుంటున్నారు సార్? మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు ఎవరితో చెప్తే మేము అది అనుకుంటాం. నా సినిమాలో ఎవరైతే అహం ప్రదర్శించారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అండి. అదే ఆయన చేతిలో గొడ్డలు కూడా చూపిస్తున్నారు కదా. అవునండి, గొడ్డలు చాలా మంది పట్టుకుంటారు. చెట్టు కొట్టేవాడు పట్టుకుంటాడు, మనిషి నరికేవాడు పట్టుకుంటాడు. అంటే నా దాంట్లో చెట్టును కొట్టేవాడు పట్టుకున్నాడు అనుకోవాలి మీరు. ఏపీలో ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, దానికి సంబంధించిన అదేమో లేదు సార్, అలాంటి ఇన్సిడెంట్స్ ఉండవు సార్. ఓన్లీ ఫార్మర్స్, రైతుల జీవితం, రాజధాని పర్పస్, ఇంతే తప్పితే వ్యక్తిగతంగా ఒకళ్ళ జీవితాల్లోకి వేలు పెట్టి నేను ఏ ఇన్సిడెంట్ చేయలేదు సార్. ఓకే, రియల్గా సార్ ఇది మొదట అమరావతి టైటిల్ పెట్టి ఇప్పుడు రాజధానిగా మలిచారని విన్నాం. అవును సార్. అంటే భయపడి తీసారా? భయపడి కాదండి, సెన్సార్ భయపెట్టింది ఉండకూడదని. అమరావతి ఫైల్స్ అని ఉండకూడదు మీ సినిమాకి అన్నారు. ఏం చేయాలి సార్ అప్పుడు? సినిమా టోటల్గా తీసేసాం. అదే బలహీనత చెప్పాను కదా సార్ మీకు నేను. బలవంతులకు ఒక న్యాయం, బలహీనులకు ఒక న్యాయం. నా దాంట్లో ఒక ఫోటో కూడా ఉండడానికి వీల్లేదన్నారు. మీకు తెలుసు, వెనకాల మ్యాప్ కూడా ఉండడానికి వీలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అలా విడిపోతే రాజధాని ఫైల్స్ టైటిల్ వస్తే కూడా ఉండకూడదు అన్నారు. కానీ మనం గౌరవించాలి, మన సెన్సార్ బోర్డుని గౌరవించాలి. వాళ్ళు సిన్సియర్గా చెప్పారు, ఫిక్షనల్ చేయండి, అనదర్ కాజెస్ ఉండకూడదు కాబట్టి మీరు ఫిక్షనల్గానే చెప్పాలి, ఒరిజినల్ అయితే మేము సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు. రివైజింగ్ కమిటీకి వెళ్ళాం. రివైజింగ్ కమిటీ కూడా సేమ్ ప్రాబ్లం చెప్పి మీరు ఎలా కరెక్షన్ చేయాలండి అంది. ఆ కరెక్షన్ చేయడానికి మేము సినిమా మొత్తం రీడబ్బింగ్ చెప్పించాం. జై అమరావతి అని ఉంటుంది స్లోగన్స్ అంతా, టోటల్ ఫిల్మ్. మళ్ళీ జై ఐరావతి అని చెప్పించాం. సో డబ్బింగ్ మళ్ళీ సెకండ్ టైం అయింది, సీజీ సెకండ్ టైం అయింది, మిక్సింగ్ సెకండ్ టైం అయింది. 2 సినిమాలు అవుట్పుట్ చేయాల్సి వచ్చిందండి మేము. బట్ మేము ఎప్పుడు ప్రెస్ దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు, మా కష్టం చెప్పలేదు. ఎందుకంటే మేము చేయాలనుకున్నాం సిన్సియర్గా సినిమా. మన అవుట్పుట్ బయటకు వచ్చే వరకు మన మీడియా దగ్గర ఏం ప్రజెంట్ చేయగలం? అంటే ఇప్పుడు వస్తున్న యాత్ర కావచ్చు, వ్యూహం, అవన్నీ వ్యూహంలో ఎంత కాంట్రవర్సీ ఉందో మనం చూసాం. సో మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? కోర్టు నేను చెప్తున్నాను కదండి, మేము ఈయన డీసెంట్ అండి బాగా. నేనంటే ఎమోషనల్, బట్ సార్ చాలా డీసెంట్. రూల్స్, రాజ్యాంగ వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. చట్టం ఇది చెప్తుంది, ఈ ప్రకారం వెళ్తే చట్టపరంగా మీకు ఇబ్బంది ఉండదు అని ఒక సంస్థ, సెన్సార్ బోర్డు అనేది ఒక సంస్థను క్రియేట్ చేసింది ప్రభుత్వం, మన చట్టమే క్రియేట్ చేసింది కదా. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇలా చేస్తే మేము సర్టిఫికేట్ ఇస్తామన్నారు. సరే, కష్టమో నష్టమో వాళ్ళకి ఇప్పుడు ఒక సంస్థ అది మనం సర్టిఫై చేసి మేము సిన్సియర్గా సపోర్ట్ చేస్తారండి మాకు. మేము సిన్సియర్గా చేస్తాం, ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము వినాలి. మేము పట్టుకెళ్ళినప్పుడు సినిమా అది నేను చెప్పలేనండి. నేను ఇప్పుడు ఈ సినిమా చెప్పినది కాదు, ఈ సినిమా చెప్పినందుకే ప్రభు గారు బతకనివ్వట్లేదు. మీరు అవన్నీ కూడా చెప్తే అసలు ఈ 2 ఇస్తారండి. రవి గారు